ఎక్కడ కొట్టాలో తెలిసి కొట్టింది ఇజ్రాయెల్. దాని ఇంపాక్ట్ ఇప్పటిదాకా ఏం చెయ్యాలి అన్నది అర్థం కావట్లేదు. ఇరాన్ పోగేసినటువంటి ప్రదేశంలోనే కొట్టి వదిలిపెట్టింది. హెజ్బుల్లా తమ దేశం మీద భారీగా రాకెట్లని, డ్రోన్లని, క్షిపణుల్ని ప్రయోగించడంతో పాటుగా గ్రౌండ్ అటాక్కి కూడా ప్రిపేర్ అయ్యింది అన్న సమాచారం అందగానే ఒక్కసారిగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. వందల కొద్దీ రాకెట్లని వాడటమే కాదు, ఏది దారిలో హెజ్బుల్లా వాళ్ళు వేసిన దాన్ని ఆపడమే కాదు, హెజ్బుల్లాకి సంబంధించిన స్థావరాల మీద విరుచుకుపడింది. ఇందులో ఒకటి ప్రధానంగా లెబనాన్ ఆలోచించేలోపు, లెబనాన్లో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం హెజ్బుల్లా చెప్పు చేతల్లో లేదంటే హెజ్బుల్లాతో విభేదిస్తూ అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ కొట్టిన దెబ్బ, ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ లెబనాన్కి కూడా తీవ్ర నష్టమైంది. తెలుసు ఇక్కడ ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ యొక్క సమస్య లెబనాన్కి తెలిసింది, యెమెన్కి తెలిసింది, ఇరాక్కి తెలిసింది, సిరియాకి తెలిసింది, పాలస్తీనాకి తెలిసింది, ఇరాన్కి తెలిసింది. ఒక్క దెబ్బకి 6 పిట్టలు. మళ్ళీ దాడులు జరుగుతాయి ఇజ్రాయెల్ మీద, నో డౌట్. బట్ వాళ్ళు దాడులు చేస్తారని భయపడి చాటున దాక్కోలా కొట్టడం ఎట్లుంటుందో కొట్టి చూపించింది. అది ఇక్కడ స్పెషాలిటీ.